హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు ఒక అతి ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఈ ప్రాబ్లమ్స్తో ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు అండ్ ఎక్కువ మంది నాకు అడిగారు. ఇన్ ద న్యాచురల్ వేలో మనము ఎలా ఒక బాడీలో హీట్కి మనం నార్మలైజ్ చేయాలి, మన బాడీ హీట్కు మనం నార్మలైజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? సో ఫస్ట్ థింగ్ I'll tell you, we have to save ourselves from the dehydration. Dehydration నుంచి మనం బయటపడాలంటే ఎనఫ్ వాటర్ తాగాలి. ఎవ్రీ 1 అవర్కు మీరు వాటర్ కొంచెం కొంచెం తాగుతూనే ఉండండి. సో నార్మలీ మీ బాడీలో హీట్ ఎక్సెస్ రాదు. దట్ ఈజ్ నెంబర్ 1. ఇన్ కేస్ ఓకే మీరు అది చేయలేకపోయారు అండ్ knowingly unknowingly we are taking a lot of high protein food from different places, or maybe in the hotels, and sometimes even we are eating some sort of oily food in the even in our house also. So elanti problems ద్వారా ఇన్ కేస్ knowingly unknowingly మన బాడీలో హీట్ జనరేట్ అవుతుంది, ఎక్సెసివ్ హీట్ జనరేట్ అవుతుంది. లేకపోతే సడన్లీ మీకు షోర్ థ్రోట్ వచ్చేసింది, లేకపోతే మీకు సడన్లీ ఫీవర్ వచ్చేసింది. అండ్ ఓకే ఫీవర్ కాకపోయినా సడన్లీ మీకు హాట్ ఫ్లాషెస్ రావడం కానీ, లేకపోతే సడన్లీ మన బాడీలో ఒక సడన్ జనరేషన్ ఆఫ్ ద హీట్ ఎప్పుడైనా సరే మనకు మన శరీరంలో ఎలా అనిపించింది, లైక్ చాలా హీట్ మన బాడీలో ప్రొడ్యూస్ అయింది అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ హాట్ ఇన్సైడ్. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ఐడియా మీరు ఉపయోగించండి. ఫస్ట్ థింగ్, యూ షుడ్ టేక్ కంటిన్యూస్ వాటర్ ఇన్ ఎవ్రీ 1 అవర్, అట్లీస్ట్ 1 to 2 గ్లాస్ తాగుతూనే ఉండండి. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, కొంచెం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ఒక పూట అయినా తినండి. అండ్ నెంబర్ 3, మన బాడీలో ఒక పాయింట్ ఉంటుంది. సో దట్ ఈజ్ కాల్డ్ బెంట్ పాయింట్. ఓకే, ఈ బెంట్ పాయింట్ మనకు నార్మల్గా ఈ ఎల్బో దగ్గర ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఈ ఎల్బో దగ్గర ఈ ప్లేస్లో ఉంటుంది. ఈ ప్లేస్లో మీరు ఎట్లా స్టిమ్యులేట్ చేయండి. జస్ట్ యూ స్టిమ్యులేట్ దిస్ బెంట్ పాయింట్ అట్లీస్ట్ ఫార్ 2 minutes. ఓకే, ఈ 2 minutes వరకు మీరు ఎట్లానే స్టిమ్యులేట్ చేస్తూ ఉండండి. విదిన్ 2 minutes ఆఫ్ టైం మీ బాడీలో ఉన్న ఎక్సెసివ్ హీట్ అన్నీ నార్మలైజ్ అయిపోతుంది. సో ఇట్స్ సో మిరాక్యులస్ ట్రీట్మెంట్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ ఛానల్,